హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పచ్చి పనస తొనలు ఉప్పు కారం నూనె వేసి ఉడకబెడుతున్నారు చూడండి. మా ఏజెన్సీలోనైతే ఇలాగే ఉడకబెట్టుకొని తింటారు. మరి ఈ ఊర్లో ఏం చేస్తారు? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం పెద్ద తప్పలిచ్చి కొడతాడు ఈ వీడియో తీస్తే. కారం ఏడది కారం 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 వేసి నూనె పోసేసి వేసేసి అవి ఉడకబెట్టడమే. మరి చెడు కట్టుగా చీత్తవాడికి మన పొట్టు అప్పుడు చీచెత్తుంటాం కదా మరి అలాగే కొడుకుతో చెప్పగడాలి కానీ ఒక బాబు వీడికి రానే పోలే మరి చీచెత్తున్నామే అమ్మాయి పెద్ద అమ్మాయిలాగా నన్ను కోపం పడుతున్నాను అయ్యా కరెక్ట్గా మరి బుడ్డాలు కట్టుకొని తినాలి. రేపటికి రేపు వచ్చాక మంచి కోకా కట్టుకుంటే అప్పు ఆయిల్ మంచి కోకాలు కట్టుకుంటే మంచి కోకాలు కొన్నావా మీకు? ఏక మీరే కాపాడుతుంది, బాగా కాపాడుతా మీరు. సినిమా కదా అలాగే చూపొట్టిరా సినిమా కదా నీకు రాజమ్మ నాకు రాజమ్మ నేనే నవ్వు చూసినామే నేనే నవ్వు చూసాను చక్కగా జడ్ కాకుండా దేని కదా నేను చూసినాను కరాయ. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ పడస తొనలు అన్నమాట. ఇవి మా ఏజెన్సీలోనైతే ఈ పడస తొనలు తీసేసి ఉప్పు కారం వేసి ఉడకబెడతారు అన్నమాట. ఉప్పు కారం వేసి ఉడకబెడతారు. ఇందులోనే కారం కొంచెం నూనె వేసింది మా అత్త. ఇప్పుడు ఉడకబెడుతుంది, భలే టేస్ట్గా ఉంటాయి. ఉడికిన తర్వాత చూద్దాం. ఓకే, మా పెద్దమ్మ అయితే భలే యాక్టివ్గా ఉంటుంది మా పెద్దమ్మ ఎప్పుడు. అందుకే మా పెద్దమ్మ అంటే ఇష్టం ఎక్కువ. అదిగో చూసా, అదే మా పెద్దమ్మ మాట్లాడినప్పుడు వెంటనే వీడియో తీస్తాడు. మీకు కూడా బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చచ్చి బాగా తీయరాము అలాగే కూకుంటే ఆయన మరి అన్నదాన్ని అరగరా మాకు అరగర నాకమ్మే తీయరామురా తీసుకురా పోతారు ఇంకో మరి అలాగే మరి కొడుకురు కదా అది ఏమన్నా చూసారా, సత్యబాబు ఏంకో అలా తీస్తాడు అని అంటుంది. సరే పెద్దమ్మా, సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది. తొనలు అయితే కారం ఉప్పు ఆయిల్ మొత్తం వేసి రెడీ చేశారు. ఇప్పుడైతే ఇవి పొయ్యి మీద ఎట్టి ఉడికేదాకా అలాగా మాట్లాడుకుంటూ ఉంటే, నేనైతే ఒక పచ్చి తొన తీసుకొని తిన్నాను. చాలా రుచిగా ఉంది. నూనె ఉప్పు కారం వేసిన పచ్చి తొన. ఇదైతే ఉడకబెట్టింది, పొయ్యి మీద పెట్టారు, ఉడికేదే లేదు. నేనైతే మూత కాలుతుందని క్లాత్ తీసుకొని మూత తీసాను. తర్వాత గరిటె తీసుకున్నాను. చూస్తుంటే ఆగలేకపోయాను. గరిటె తీసుకొని ఒక 3 తొనలు అయితే నేను ప్లేట్లో వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి. చాలు తిన్నాను. చూడండి, అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కాలుతూ ఉన్నా కానీ నేను దాన్ని సింకొని ఒక పేరుని అయితే తీసుకున్నాను. కాలింది చెయ్యి వెంటనే నోట్లో ఎట్టుకున్నా అయితే మామూలుగా లేదు. ఉప్పు కారం ఆయిల్ వేసింది కాబట్టి భలే టేస్ట్గా ఉంది. ఇంకా సూపర్ ఉందనేసి మా అత్తగారితో చెప్పాను. నేను వెంటనే మళ్ళీ అయ్యొక కొన్ని కవర్లో వేసుకొని నేను తీసుకొని తినడం జరిగింది. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే.